ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రెంచ్ కార్ మేకర్స్ అయిన సిట్రోన్ వాళ్ళ నుంచి 2024 సిట్రోన్ బసల్ట్ అయితే లాంచ్ అయిపోయింది. ఫస్ట్ ఇన్ ద తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. టాటా కర్వ్ ఈవీ లాంచ్ అయ్యి కేవలం 2 రోజులు అవుతున్నప్పటికీ డైరెక్ట్ కాంపిటీటర్ అయితే మార్కెట్లోకి ఎంటర్ అయిపోయింది. ఫైనలీ కర్వ్ ప్రాపర్ రైవల్ ఆఫ్ ఎస్యూవీ కూపేగా మన ఇండియన్ మార్కెట్లోకి సిట్రోన్ బసల్ట్ అయితే వచ్చేసింది. బసల్ట్ అనేది సెకండ్ ఎస్యూవీ సిట్రోన్ వాళ్ళ నుంచి C5 ఎయిర్ క్రాస్ తర్వాత, అండ్ ఇది 5th కార్ సిట్రోన్ వాళ్ళ నుంచి C5 ఎయిర్ క్రాస్, C3 ఈవీ, C3 ఎయిర్ క్రాస్ తర్వాత ఇప్పుడు బసల్ట్ వచ్చింది. అలాగే సిట్రోన్ వాళ్ళ కూపే ఎస్యూవీలోనే ఫస్ట్ కార్గా బసల్ట్ ఉంటుంది. ఈ బసల్ట్ యొక్క ప్లాట్ఫామ్ అనేది C3 ఎయిర్ క్రాస్ ప్లాట్ఫామ్ పైన బిల్డ్ అవుతుంది. ఇంతకుముందు 1976 నుంచి కూడా PSA గ్రూప్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు సిట్రోని. రీసెంట్లీ 2021 నుంచి మనకు స్టెలాంటిస్ గ్రూప్ వాళ్ళు అయితే సిట్రోని ఓన్ చేసుకున్నారు. ఈ సరికొత్త బసల్ట్ యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడితే చాలా అట్రాక్టివ్గా 2 వేరియంట్స్లో ప్రజెంట్ అవైలబిలిటీగా ఉంది. బేస్ మోడల్ న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 7,99,000కే ఎక్స్-షోరూమ్తో లాంచ్ చేశారు. ఆన్ రోడ్ హైదరాబాద్గా 9 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎస్టిమేటెడ్గా. మ్యాక్స్ టర్బో ఆటోమేటిక్ మీరు ఇప్పుడు చూస్తుంది టాప్ మోడల్ వచ్చేసి 13,57,000కే ఎక్స్-షోరూమ్ ఉంది. ఇది కూడా ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 16 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్, బుకింగ్స్, స్పెషల్ ఆఫర్స్, డిస్కౌంట్స్ కోసం డీలర్ యొక్క కాంటాక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను. ఎనీ టైం మీరు కాల్ చేసి కనుక్కో. కలర్స్లో అయితే 5 మోనోటోన్ అండ్ 2 డ్యూయల్ టోన్లో లాంచ్ చేశారు. దీన్ని కాస్మో రెడ్ విత్ డ్యూయల్ టోన్ బ్లాక్ అంటారు. దీంతోపాటు ఎల్లో, వైట్, బ్లూ, సిల్వర్ అనేవి మనకు మోనోటోన్లో ఉంటే, డ్యూయల్ టోన్లో వైట్ విత్ బ్లాక్ రూఫ్ అండ్ రెడ్ విత్ బ్లాక్ రూఫ్ మీరు వస్తుంది ఇప్పుడు టాప్ మోడల్ కిందకి వస్తుంది. సో ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా, మార్కెట్లో ఏ ఒక్క కొత్త కార్ లాంచ్ అయినప్పటికీ ఆ కార్ యొక్క లాంచ్ అయినప్పటి నుంచి టాప్ మోడల్, బేస్ వేరియంట్స్, టెస్ట్ డ్రైవ్స్, అలాగే మనకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్, దాంతోపాటు ప్రోస్ అండ్ కాన్స్ వీడియో కూడా ఫస్ట్ రివ్యూగా ఎప్పుడు కూడా అందించడానికి ఎప్పుడు ట్రై చేస్తుంటాను బైకర్స్ బాయ్ తెలుగు ఛానల్ నుంచి. సో మనలో చాలామంది కొత్త వ్యూయర్స్ అండ్ విజిట్ చేసిన వాళ్ళు ఉంటారు ఛానల్కి. సో వాళ్ళందరూ కూడా వీడియో నచ్చితే లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ఛానల్ని. ఇలాంటి జెన్యూన్ కంటెంట్ ఎంత ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నప్పుడు మీకు, సో మీలో మాత్రం చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. ప్లీజ్ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, మరొక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి, నెక్స్ట్ టైం సెర్చ్ చేసిన అవసరం ఉండదు. అండ్ లైక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఫ్రెండ్స్ వీడియోలోకి ఎంటర్ అయిపోయాక బసాల్ట్ యొక్క కీస్ అనేవి ఇలా ఉంటాయి. ఫ్రంట్ సైడ్ లాక్, అన్లాక్ 2 బటన్స్ ఉన్నాయి, బూట్ ఓపెనింగ్ లేదు. బ్యాక్ సైడ్ మీకు సిట్రోన్ యొక్క లోగో ఉంది. ఫ్లిప్ కీ ఇస్తారు. సెంట్రల్ లాకింగ్ కీలెస్ ఉన్నప్పటికీ మనకు పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ అనేది మిస్ అవుతుంది. స్పేర్ కీ కూడా నార్మల్గా ఉంది. ఫ్రంట్ లుక్స్ నుంచి మనకు బోల్డ్ డిజైన్గా ఉంటుంది. ఎస్యూవీ కూపేగా క్లాస్ స్టైల్ కూపే విత్ షిలౌటీగా అనిపిస్తుంది. సిట్రోన్ వాళ్ళ సిగ్నేచర్ డిజైన్స్ అలాగే ఉంటాయి. ఫ్రంట్లో మీకు సిట్రోన్ లోగో చూడొచ్చు. స్ప్లిట్ గ్రిల్ ఆఫర్ చేస్తున్నారు. సిగ్నేచర్ క్రోమ్ గ్రిల్ విత్ 2 స్లేట్ కంటిన్యూ అలాగే తీసుకున్నారు. బిలో గ్రిల్ కూడా మనకు స్లిమ్ స్లాట్ టైమ్గా ఉంటుంది. దీంట్లో మీకు వి షేప్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ డిఆర్ఎల్స్ అనేవి చూడొచ్చు, సిగ్నేచర్ C3 నుంచి ఇన్స్పైర్గా. అలాగే LED విజన్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ అంటారు దీన్ని. అండ్ ఈ ప్రైస్ పాయింట్లో ఇవ్వడం అనేది కూడా చాలా బాగుంది. డిఆర్ఎల్ దగ్గర సిట్రోన్ బ్యాచింగ్, బాడీ కలర్ బంపర్స్ ఉన్నాయి మనకు. అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకు హెలోజిన్గా ఇస్తున్నారు. బంపర్స్ అనేవి సిల్వర్ ఫినిష్ స్కిడ్ ప్లేట్స్గా చూడొచ్చు విత్ రెడ్ యాక్సెంట్స్తో పాటు. స్పోర్టియర్ టచ్ యాడ్ చేస్తుంది మనకు ఫ్రంట్ నుంచి. అలాగే మనకు స్లిమ్ టైప్ ఆఫ్ మనకి ఎయిర్ డైనమిక్ ఇంటేక్స్, అలాగే TR స్టిక్కర్ దగ్గర నెంబర్ ప్లేట్ వస్తుంది ఫ్రంట్లో. మనకు బోనెట్ డిజైన్ కూడా సిట్రోన్ కార్స్ లాగానే రెగ్యులర్గా ఉంటుంది మనకు. సిమిలర్లీ డీప్ కట్స్గా నార్మల్ క్వాలిటీ ఫ్రంట్ వైపర్స్, ఆటో వైపర్స్ కానివ్వండి, ఆటో హెడ్ ల్యాంప్స్ అనేవి మిస్ అయ్యాయి మనకు ఈ ప్రైస్లో ఇవ్వడం అనేది. ఫ్రెండ్స్ ఇంకా బసాల్ట్ యొక్క డైమెన్షన్స్ చూస్తే 4.35 మీటర్ లెంత్ ఉంది, 1.76 మీటర్ బ్రెత్ ఉంది, 1.6 మీటర్ హైట్ వస్తుంది, 2.65 మీటర్ వీల్ బేస్, అలాగే 180 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. అంటే కర్వ్ కంటే లెంత్ అండ్ వీల్ బేస్ ఇందులోనే ఎక్కువగా ఉంది కాబట్టి లెగ్ రూమ్ ఎక్కువగా వస్తుంది. అండ్ కేవలం 10 mm తక్కువగా ఉంది కర్వ్తో గ్రౌండ్ క్లియరెన్స్ కంపేర్ చేస్తే. చాలా బాగుంది ఈ హ్యూజ్ డైమెన్షన్స్ ఎస్యూవీగా. స్క్వేరిష్ వీల్ ఆర్చెస్ ఉన్నాయి మనకు. దీంట్లో 16 ఇంచెస్ డ్యూయల్ టోన్ డైనమిక్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అని అంటారు. కర్వ్ కంటే కూడా అలాయ్ వీల్స్ చాలా బాగా డిజైన్స్ ఉన్నాయి. సిట్రోన్ లోగో చూడొచ్చు అలాయ్ వీల్స్ పైన. సెక్షన్ 205/60 16 ఇంచెస్ ట్యూబ్లెస్ రేడియల్ సిట్రోన్ సియట్ సెక్యూరా డ్రైవ్ టైర్స్ తీసుకున్నారు. ఫ్రంట్లో మీకు వెంటిలేటెడ్ డిస్క్తో వస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ అనేది మ్యాక్పర్సన్ స్టండ్ విత్ కాయిల్ స్ప్రింగ్స్, కానీ ఎలాంటి ట్యూనింగ్స్ అండ్ చేంజెస్ చేశారో తొందరలో టెస్ట్ డ్రైవ్ వీడియోలో తెలుస్తుంది. స్టే ట్యూన్గా ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే కాంట్రాస్టింగ్గా మ్యాట్ బ్లాక్ టైప్ ఆఫ్ ఏ పిల్లర్ వల్ల మరింత స్పోర్టియర్ టచ్ వస్తుంది. కాంట్రాస్టింగ్ బ్లాక్ అవుట్ ORVM కూడా ఉంది. అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఉన్నాయి, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ LED బ్లింకర్స్ కూడా ఉన్నాయి మనకు. చాలా బాగుంది. అలాగే రూఫ్ అండ్ టాప్ అనేది మనకు బ్లాక్ ఫినిష్ తీసుకున్నారు, డ్యూయల్ టోన్ మనకి. ఇది సెమీ ఫంక్షనల్ రూఫ్ రైల్స్ ఉంది. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా వల్ల లాట్ ఆఫ్ ఎయిరీ ఫీలింగ్ వస్తుంది. మ్యాట్ బ్లాక్ టైప్ ఆఫ్ వీ పిల్లర్, బ్లాక్ బెల్ట్ అండ్ ట్రీట్మెంట్.
ఇది మనకు కలర్ టచ్ సీ పిల్లర్ అంటారు, ట్రెడిషనల్ డిజైన్ సిట్రాన్ వాళ్ళది. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లిడ్ వస్తుంది. 45 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. క్రీటా అంతా ఫ్యూయల్ ట్యాంక్స్ సేమ్ సెగ్మెంట్లో. అండ్ నాకు ఈ అలాయ్ వీల్స్ డ్యూయల్ టోన్ డైనమిక్ డైమండ్ కట్ చాలా బాగా నచ్చాయి 16 ఇంచెస్ వీల్స్తో. రేర్లో డ్రమ్ బ్రేక్ వస్తుంది. రేర్ సస్పెన్షన్ ట్విస్ట్ బీమ్ యాక్సిల్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్స్గా ఉంటాయి. అండర్ బాడీ నుంచి మీరు చూడొచ్చు, ఇలాగైతే కనిపిస్తుంటుంది. అండర్ బాడీ ఫ్యూయల్ ట్యాంక్, అలాగే మీకు ఎగ్జాస్ట్ అనేది రైట్ సైడ్లో చూడవచ్చు. సో రెండు పక్క పక్కనే. అలాగే రిఫ్లెక్టర్స్ కూడా మీకు అండర్ బాడీగా హైవేలో చాలా మంచి సేఫ్టీ తీసుకొస్తుంది. కూపే స్టైల్ ఆఫ్ లుక్స్ అనేవి ఉంటాయి మనకు స్లోపింగ్ రూఫ్ ద్వారా. బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, కాకపోతే ఫ్లిప్ డోర్ హ్యాండిల్స్ లాగా డిజైన్ తీసుకున్నారు. ఇది కూడా ఒక బాగానే ఉంటుంది. అలాగే కలర్ టచ్ మనకు క్లాడింగ్స్ పైన థిక్ క్లాడింగ్స్, డోర్ క్లాడింగ్స్, మోల్డింగ్స్ కూడా చాలా థిక్గా ఎస్యూవీ లుక్స్ అనేవి తీసుకొస్తాయి సైడ్ ప్రొఫైల్ నుంచి. స్లోపింగ్ రూఫ్ వల్ల కూపే స్టైల్గా ఉంటుంది. ఇది ఓవరాల్గా బసల్ట్ యొక్క సైడ్ ప్రొఫైల్. ఒక సిట్రాన్ బసల్ట్లో మనకు ఎలక్ట్రిక్ కార్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి C3 EV ప్లాట్ఫామ్ కాబట్టి. సో సిట్రాన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే మన ఇండియాలోకి సెకండ్ బిగ్గెస్ట్ కార్ మార్కెట్గా గ్రో అవ్వాలని ఉందంటే ఫ్రెంచ్ కంట్రీ వాళ్ళ కార్ అనేది. లాస్ట్ 5 ఇయర్స్లో 5 కార్స్ అనేవి లాంచ్ చేశారు. దీన్ని బట్టి చూస్తే మనకి ఇంకా మరిన్ని కార్స్ వచ్చే అవకాశం ఉంది. సిట్రాన్ కార్స్ అనేది మెయిన్లీ రిలయబుల్కి అండ్ అఫోర్డబుల్ కార్స్గా గుర్తిస్తారు. ఆల్సో డిజైన్ వైజ్గా, కంఫర్ట్ వైజ్గా, అడ్వాన్స్ ఫీచర్స్లో సిట్రాన్ కార్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. సిట్రాన్ వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్లో C4 EV అండ్ C5 ఎయిర్ క్రాస్ SUV హైబ్రిడ్ కార్స్ కూడా ఉన్నాయి. కానీ మన ఇండియాలో అయితే ఇప్పటివరకు లాంచ్ చేయలేరు డిమాండ్ ఉన్నప్పటికీ. సిట్రాన్ ఇంజన్స్ అన్నీ కూడా మనకి PSA గ్రూప్ వాళ్ళు చేస్తున్నాయి. ఇంతకుముందు పెగోటి సిట్రాన్ అంటుండే. ఆల్సో HDI ఇంజన్స్ అన్నీ కూడా ఫోర్డ్ వాళ్ళకి వీళ్ళే సప్లై చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ సిట్రాన్ యొక్క సేల్స్ చూసుకుంటే C3 అండ్ EV 14,500 యూనిట్స్ సేల్ అయితే C5 ఎయిర్ క్రాస్ అండ్ C3 ఎయిర్ క్రాస్ రెండు కలిపి 2,700 యూనిట్స్ సేల్ అయ్యాయి. మంచి నంబర్ యూనిట్స్, టోటల్ 17,000 యూనిట్స్ వరకు సేల్ అయ్యాయి. ఫ్రెండ్స్ రండి ఒకసారి బసల్ట్ యొక్క రేర్ ప్రొఫైల్ నుంచి చూద్దాము. సెంటర్ ఆఫ్ టెయిల్గేట్లో సిట్రాన్ లోగో, సిట్రాన్ బ్యాచింగ్. ఈ కార్లో మీకు LED 3D ఎఫెక్ట్ టైల్ ల్యాంప్ తీసుకున్నారు విత్ డిస్టింక్టివ్ 3 లైట్ స్ట్రిప్ ట్రిమ్గా. కానీ ఫుల్ LEDs కావు, హెలోజన్ బల్బ్స్గా యూజ్ చేస్తున్నారు మనకు టర్న్ ఇండికేటర్స్ అండ్ రివర్స్ లైట్ అనేవి. బసల్ట్ బ్యాచింగ్ రైట్ సైడ్లో చూడొచ్చు, 3D క్రోమ్ ఫినిష్. బాడీ కలర్ బంపర్స్ విత్ బ్లాక్ ఫినిష్ డ్యూయల్ టోన్గా విత్ సిల్వర్ ఫినిష్ మనకు స్పోర్టెడ్ ట్రిమ్ తీసుకొస్తుంది టచ్గా. రేర్ పార్కింగ్ సెన్సర్స్, రివర్స్ కెమెరా, నంబర్ ప్లేట్ పొజిషనింగ్. ప్యూర్ టెక్ బ్యాచింగ్ అంటే మనకు ఇంజన్కి సంబంధించి లెఫ్ట్ సైడ్లో బ్యాచింగ్ ఇస్తున్నారు. లిప్ స్పాయిలర్ ట్రిమ్ ట్రీట్మెంట్ బూట్ లిడ్కి చూడొచ్చు. కర్వ్ రేర్ విండ్షీల్డ్ ఏరియా. రేర్లో మీకు వైపర్ అవసరం లేదు, కూపే టైప్ ఆఫ్ రూఫ్ కాబట్టి డైఫాగర్ వచ్చేస్తుంది. అండ్ బ్లాక్ షార్క్ ఫిన్ యాంటీనా రూఫ్ అండ్ టాప్లో చూడొచ్చు. సన్ రూఫ్ మిస్ అయింది, స్పోర్టీ స్పాయిలర్ ట్రిమ్ కూడా ఇచ్చుంటే ఇంకా బాగుంటుండే. ఇంకా అలాగే రేర్ ప్రొఫైల్ మనకు డ్యూయల్ టోన్ బంపర్ తీసుకున్నారు బ్లాక్ అవుట్ అండ్ బాడీ కలర్గా. అండ్ బిలో మనకు రిఫ్లెక్టర్స్ ట్రిమ్గా చూడొచ్చు. అలాగే సెంటర్లో ఫాగ్ ల్యాంప్ కూడా డమ్మీ ఇస్తున్నారు, అడిషనల్గా పెట్టించుకోవచ్చు. లాట్ ఆఫ్ యాక్సెసరీస్ ప్యాకేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. సిట్రాన్ ఇంజన్స్ యొక్క లైఫ్ స్పాన్ గురించి మాట్లాడితే 1,50,000 కిలోమీటర్స్ అని కూడా చెప్తారు. ప్రజెంట్ సిట్రాన్ మోడల్స్లో C3 ఎయిర్ క్రాస్, C5, బసాల్ట్, C6, C5X అనేది మనకు లార్జెస్ట్ SUV అండ్ లగ్జరీగా ఉంటుంది. C3 ఈజ్ ద బెస్ట్ సెల్లింగ్ SUV అని కూడా పిలుస్తారు. రండి బూట్ చూద్దాం. ఇంకా మ్యాగ్నెటిక్ బటన్ ద్వారా మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది బూట్ అనేది. అపరేట్ ఓపెనింగ్ ఆఫ్ బూట్ లిడ్ అనేది చూడొచ్చు. కూపే స్టైల్గా బూట్ లిడ్ అనేది ఓపెన్ అవుతుంది, గ్లాస్తో పాటు చూడొచ్చు మీరు. చాలా బాగుంది ఈ ప్రైస్లో కూపే రావడం. అండ్ ఇందులో మనకు 470 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది బస్సల్లో. అదే టాటా కర్వ్లో 500 లీటర్స్ ఉంటుంది, కేవలం 30 లీటర్స్ తక్కువగా ఉంది మనకు కర్వ్ కంటే కూడాను. ఇప్పటికి కూడా 4 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఆర్ 5 స్మాల్ సైజ్ సూట్ కేసెస్ ఈజీగా వచ్చేసాయి ఎక్స్ట్రా లగేజెస్ హ్యాండ్ బ్యాగ్ ద్వారా. సో సెగ్మెంట్లోనే మంచి బూట్ స్పేస్ అనేది వస్తుంది బస్సల్లో. నీట్లీ ఇన్స్టలేషన్ కూడా చేశారు మనకి చూడొచ్చు బెటర్ ఇన్ బీచ్ లెవెల్స్కి. LED బూట్ లైట్ వస్తుంది మనకు. బెంచ్ టైప్ ఫోల్డింగ్ సీట్ ఉంది. ప్రాక్టికల్ బూట్ అనేది చూడొచ్చు డిజైన్ వైజ్గా కూడా. పార్సల్ ట్రే కూడా వస్తుంది మనకు. ఇక్కడ మనకు వార్నింగ్ ట్రయాంగులర్స్. దీని కింద మనకు స్పేర్ వీల్ అనేది ఉంటుంది. సో స్పేర్ వీల్ స్టీల్ వీల్ సిఎట్ టైర్ కానీ నాకు తెలిసి 16 ఇంచెస్ ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ జాక్ అంతా కూడా నీట్లీగా అయితే ప్లేస్మెంట్ అనేది చేశారు. సో ఇది ఓవరాల్గా బూట్కి సంబంధించి బస్సల్ది. చాలా మంచి ప్రాక్టికల్ బూట్ అనేది చెప్పాలి. పైన సైడ్ మనకు నీట్లీ ఇన్స్టలేషన్ ప్లాస్టిక్స్తో చేశారు. అండ్ వైట్ LED నంబర్ ప్లేట్ లైట్స్తో పాటు ఇది బూట్ ఓపెనింగ్ మ్యాగ్నెటిక్ బటన్. ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది కేవలం సెగ్మెంట్లోనే ఫస్ట్ కర్వ్లో వచ్చింది, బస్సల్లో అనేది మిస్ అయింది. బస్సల్లో చాలా ఫీచర్స్ మిస్ అయ్యి వీడియో ఎండింగ్లో చెప్తాను. సిట్రాన్ ఆటో డిజైన్లో మోస్ట్ ఫేమస్ ఏంటంటే యూనిటరీ బాడీ అనేది మనకు సపరేట్ ఫ్రేమింగ్ అనేది ఉండదు. అలాగే 4 వీల్ డ్రైవ్లో మీకు ఇండిపెండెంట్ సస్పెన్షన్ విత్ 4 వీల్ డ్రైవ్ అనేది మనకి C5లో కానీ అదర్ కంట్రీస్లో చూస్తూ ఉంటాము. అండ్ సిట్రాన్ యొక్క ఫౌండర్ వచ్చేసి ఆండ్రీ గోస్ట్. సిట్రాన్ 1914లో మనకు ఫామ్ అయింది.
సో కంపెనీ డ్యూరింగ్ వరల్డ్ వార్ 1లో అనేది చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది. వరల్డ్ వార్ 2కి వచ్చే వరకు. మన ఇండియాలో రెనాల్ట్కి ఎంత క్రేజ్ ఉందో సిట్రోన్ అండ్ రెనాల్ట్ రెండు కూడా బోత్ ఈక్వల్ అనే చెప్పాలి ఒక పరంగా. ఎందుకంటే రెండు కూడా మనకు పెగ్వాటీ యొక్క ఇంజన్స్ కానివ్వండి, డిజైన్స్ అంతా కూడా రెగ్యులర్లీ సేమ్ అనేవి ఉంటాయి. కానీ సిట్రోన్ యొక్క సేల్స్ అనేవి ఆల్ ఓవర్ వరల్డ్లో జరుగుతున్నప్పటి ఏరియాస్లో, కానీ యూఎస్ఏలో మాత్రం జరగట్లేదు. ఎందుకంటే కొన్ని రెగ్యులేషన్స్ అండ్ నామ్స్ అక్కడ మనకు యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి యూఎస్ఏలో సిట్రోన్ సేల్స్ అనేవి లేవు. రండి ఇంటీరియర్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్ బస్సల్తో ఒకటి. ఎక్స్టీరియర్ బాడీ కలర్ ఫ్లిప్ డోర్ హ్యాండిల్స్ తీసుకున్న డిజైన్లో స్టైలిష్ ఇంటీరియర్స్ అనేవి ఉంటాయి. బస్సల్ట్లో డ్యూయల్ టోన్ బీచ్ అండ్ బ్లాక్ ఫినిష్ చూడొచ్చు. విత్ ఆర్డర్నేట్ విత్ లెదర్ అపాలస్టీ సెమీగా తీసుకున్నారు. కంఫర్ట్ ప్లస్ లాంచ్ సీట్స్ అంటారు దీన్ని. ఎలివెంట్ ఫీల్ని పుష్ చేస్తుంది మనకు. ప్లస్ సీటింగ్ అనేది ఉంది ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్లోను. వైడర్ డోర్స్ ఓపెనింగ్గా చూడొచ్చు. హ్యూజ్ విండో గ్లాస్ ఏరియా టిల్టెడ్లీ. డీసెంట్ ప్లాస్టిక్స్ అనేవి డోర్ ట్రిమ్స్లో చూడొచ్చు. అండ్ అలాగే మనకు సిల్వర్ డోర్ హ్యాండిల్ ఇంటీరియర్, పవర్ విండో, సిట్రోన్ సిగ్నేచర్ డిజైన్ డోర్ ఆమ్రెస్ దగ్గర చూడొచ్చు. హై గ్లాసీ పియానో బ్లాక్ ఫినిష్లో. పాకెట్స్ దగ్గర కూడా మనకు వైట్ బీచ్ ఫినిష్. స్టాండర్డ్ స్పీకర్స్ ఉంటాయి. స్కఫ్ ప్లేట్స్ మిస్ అయ్యాయి. అండ్ ఇన్ ద సెగ్మెంట్ టిల్టెడ్ కుషనింగ్ విత్ 3 స్టెప్ థై సపోర్ట్తో పాటు వస్తుంది. మీకు చూపిస్తాను చూడండి. సో ఇది ఫస్ట్, సెకండ్ అండ్ ఇది థర్డ్ 3 స్టెప్స్ ఉన్నాయి. బెస్ట్ అండర్ థై సపోర్ట్ ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్. లాంగ్ డ్రైవ్కి చాలా బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ సెమీ లెదర్ అపాలస్టీ సీట్ కవర్ తీసుకున్నారు, చాలా బాగా నచ్చింది నాకు. అలాగే అడ్వాన్స్ రేర్ హెడ్ రెస్ట్ అనేవి ఉన్నాయి మనకు. నెక్ పెయిన్ రాకుండా సపోర్టివ్గా ఉంటుంది. రండి లోపల కూర్చొని కంఫర్ట్ చూపిస్తాను బస్సల్ది. అండర్ ద సపోర్ట్ మనకు 3 స్టెప్ అప్ చేసింది, చాలా బాగుంది. ప్లెంటీ ఆఫ్ నీ రూమ్, 980 mm ఆఫ్ నీ రూమ్ దొరుకుతుంది. స్కూప్ డోర్ సీట్స్, మ్యాగజైన్ హోల్డర్స్ గుడ్. మినిమం అండ్ మ్యాక్సిమం నీ రూమ్ అనేది చూడొచ్చు. ప్లెంటీ ఆఫ్ హెడ్ రూమ్ ఉంది 5.7 నా హైట్కి. కర్వ్ కంటే ఇంకెక్కువగా హెడ్ రూమ్ దొరుకుతుంది. ఫోల్డబుల్ హోల్డర్స్ ఉన్నాయి. కాకపోతే సన్ రూఫ్ అనేది మిస్ అయింది మనకు రూఫ్ అండ్ టాప్లో. అండ్ ఎలోజిన్ రీడింగ్ ల్యాంప్స్ తీసుకున్నారు రేర్కి. అడ్వాన్స్ హెడ్ రెస్ట్ అంటారు. నెక్ సపోర్ట్గా చాలా బాగుంటుంది మనకు. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు రేర్ ప్యాసింజర్కి. సెంటర్ కూడా ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ అట్లీస్ట్ ఇస్తున్నారు. కర్వ్లో ఇది మిస్ అవుతాయి చాలా చిన్న చిన్న టచెస్. సెంటర్ ఆమ్రెస్ట్లో మనకు కప్ హోల్డర్స్ ఉన్నాయి. మొబైల్ హోల్డర్స్ అనేది చూడొచ్చు. లెదర్ ఫినిష్ సెంటర్ ఆమ్రెస్ట్. సెమీ లెదర్ అపాలస్టీ సీట్ కవర్స్ ఉన్నాయి బీచ్ ఫినిష్లో. డిజైన్ చూడొచ్చు. బ్లాక్ సీట్ బెల్ట్ కాంట్రాస్టింగ్లీ. ఐసోఫిక్ చెల్సీస్ మౌంట్స్ కూడా ఉన్నాయి. 3 ప్యాసింజర్స్ కంఫర్టబుల్లీ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళొచ్చు. ప్యూర్ లెదర్ నాకు జెన్యూన్గా నాకు చాలా బాగా నచ్చింది. రేర్ ప్రాపర్ డెడికేటెడ్ ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు యూఎస్బీ పోర్ట్స్తో పాటు. డాష్ వచ్చేసి బస్సల్ది ఇలాగైతే ఉంటుంది. హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ లేవు, కానీ కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ టోటల్ 6 ఎయిర్ బ్యాగ్ రైట్ బేస్ మోడల్ నుంచి సేఫ్టీగా భావించి తీసుకున్నారు. చాలా మంచి ఫీచర్ ఇది. అలాగే మీకు హంప్ కూడా చాలా లైట్గానే వచ్చింది. సో మిగతా కంటిన్యూ చేద్దాం ఫ్రంట్ ప్యాసింజర్కి వెళ్ళి, కానీ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు నాకు అర్థమైంది. ప్లీజ్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రండి ఫ్రెండ్స్ ఒకసారి ప్యాసింజర్ సైడ్ నుంచి కూడా చూద్దాము. డ్యూయల్ టోన్ స్టైలిష్ ఇంటీరియర్ బీచ్ అండ్ బ్లాక్ ఫినిష్. ఆర్డర్నేట్ విత్ సెమీ లెదర్ అపాలస్టీ. కంఫర్టబుల్ లాంచ్ ఫ్రంట్ సీట్స్, ఇండివిజువల్ ఇండిపెండెంట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో పాటు వైడర్ డోర్స్ ఓపెనింగ్, సేమ్ డిజైన్స్, టిపికల్ సిట్రోన్ డిజైన్ ఆమ్రెస్ట్, పవర్ విండోస్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, బాటిల్ హోల్డర్స్, స్టాండర్డ్ స్పీకర్స్. కాకపోతే ఫ్రంట్ సీట్స్ అనేవి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ కానివ్వండి, వెంటిలేటెడ్ ఫంక్షన్స్ అనేవి మిస్ అవుతాయి. ఎయిర్ బ్యాగ్స్ అనేవి సీట్స్ నుంచి కూడా వచ్చు. సో అండర్ థై సపోర్ట్ అనేది చాలా బాగుంది. ఫ్రంట్ సీట్స్ కూడాను. డాష్ ఇలాగ ఉంటుంది. టిపికల్ సిట్రోన్ ఏసీ వెంట్స్ డిజైన్స్ అనేవి చూడొచ్చు. C3 ఇన్స్పైర్డ్గా చాలా బాగుంది. డీసెంట్ ప్లాస్టిక్స్, ఎయిర్ బ్యాగ్, స్టోరేజ్ స్పేస్, సిల్వర్ గార్నిష్ ట్రిమ్, గ్లో బాక్స్ లాకబుల్ లేదు కానీ డీసెంట్ డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి సరిపోతుంది. లైట్ అండ్ కూలింగ్ ఫంక్షన్ కూడా మిస్ అవుతుంది. సో ఫ్లోర్ మ్యాట్స్ ఇవన్నీ ప్యాకేజెస్ యాక్సరీస్ ప్లెంటీ ఉంటాయి. మళ్ళీ దానికి ఒక సపరేట్ డెడికేటెడ్ వాక్ అరౌండ్ చేస్తాను అప్పటి వరకు. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితేను 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి రైట్ బేస్ మోడల్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ABS, బ్రేక్ అసిస్ట్, సెంటర్ లాకింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, EBD, సీట్ బెల్ట్ వార్నింగ్, డోర్ అజర్ వార్నింగ్, టైర్ పేజింగ్ మానిటరింగ్ సిస్టమ్ ఉంది బేస్ మోడల్ నుంచే. ఇంజిన్ ఇంబాయిజలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, స్పీడ్ అలర్ట్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్, ఐసోఫిక్ చైల్డ్ సీట్ మౌంట్, హిల్ అసిస్ట్, ప్రీ టెన్షనల్ ఫోర్స్ లిమిటెడ్ సీట్ బెల్ట్స్ ఫ్రంట్ డ్రైవర్ అండ్ ప్యాసింజర్స్ ఉన్నాయి. ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ ఉన్నాయి. సిట్రోన్ అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ స్ట్రక్చర్ వస్తుంది. వేరియబుల్ పార్క్ అసిస్ట్, 40 అడ్వాన్స్ సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. టోటల్ ప్రొటెక్షన్తో పాటు చాసిస్ రీఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంది మనకు. సో ఇప్పుడు చూస్తే మనకు బిల్డ్ క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అయింది. C3 ప్లాట్ఫామ్ అయినప్పటికీ ఇంకా సేఫ్టీ రేటింగ్ అయితే రాలేదు. ఫస్ట్ లుక్ డ్రైవర్ సైడ్ డాష్ డిజైన్, సేమ్ స్టీరింగ్ వీల్, సేమ్ డిజైన్ డ్రైవర్ డోర్, 4 పవర్ విండోస్ తీసుకున్నారు మనకు. 1 టచ్ ఆటో ఆల్, పాకెట్ స్టోరేజ్ స్పేసెస్, స్పీకర్స్, 2 ట్యూటర్స్, 4 స్పీకర్స్ వస్తాయి. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ మాన్యువల్గా ఉంది. రిక్లైన్ అండ్ స్లైడ్ ఫంక్షన్ కూడా మాన్యువల్గా చేసుకుంటున్నా. 6-way ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ కానివ్వండి, వెంటిలేటెడ్ ఫంక్షన్స్ అనేవి ఫ్రంట్ సీట్స్కి మిస్ అయ్యాయి. 2 పెడల్స్, ఇది ఆటోమేటిక్ మాన్యువల్ ఆప్షన్ కూడా ఉంది. లైట్స్ కంట్రోల్ స్విచ్, ఆటో స్టార్ట్ స్టాప్, చైల్డ్ లాక్ సిస్టమ్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ORMs కంట్రోల్,
పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ ఫీచర్ కూడా మిస్ అవుతుంది. మాన్యువల్ కీ ద్వారానే మనము ఇగ్నిషన్ స్విచ్ అనేది ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ కానివ్వండి, కీలెస్ ఎంట్రీ లాంటి ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్నీ కూడా ఈ రోజుల్లో కాస్ట్ కటింగ్లో తీసేశారు. సో కేవలం ఇంపార్టెంట్ ఫీచర్స్ మాత్రమే ఇస్తారు. అవన్నీ చెప్తాను మీకు. రండి లోపల కూర్చొని మిగతా టెక్ ఫీచర్స్, కీ ఫీచర్స్, కంఫర్ట్ ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ లేయర్ డాష్ ఇలాగైతే ఉంటుంది ఫస్ట్ లుక్లో. వన్స్ వెహికల్ని ఆన్ చేయగానే మీకు ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్తో మనకు ఫ్లాష్ విత్ ఆల్ ద మార్కెట్ ఇండికేషన్ ద్వారా. ముందుగా మనము టెక్ కనెక్ట్ ఫీచర్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఈ కార్లో 10.2 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ వస్తుంది. ఇంతకుముందు చూసినాం మనం. ఇది ఐవేతో వస్తుంది టెక్నాలజీ. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అనేది చూడొచ్చు. యాపిల్ కార్ప్లే కూడా ఉంది. బ్లూటూత్ రేడియో సిస్టమ్ కూడా వస్తుంది. ఫోన్, ఆండ్రాయిడ్ ఆటో. సెట్టింగ్స్లో వెళ్తే డిస్ప్లే, జనరల్ సెట్టింగ్స్లో లాంగ్వేజెస్ అన్నీ ఉన్నాయి మీకు. అలాగే మీకు ఫ్యాక్టరీ రీసెర్చ్ కానివ్వండి, అబౌట్, వైఫై సెట్టింగ్స్ అన్నీ చూడొచ్చు జనరల్ సెట్టింగ్స్లో. ఆడియో సెట్టింగ్స్ కానివ్వండి, వెహికల్ సెట్టింగ్స్లో అలర్ట్స్ అన్ని చెప్తుంది. క్లాక్, ఫోన్, కనెక్టివిటీ, బ్లూటూత్. డిస్ప్లేలో మళ్ళీ మనకు బ్రైట్నెస్ కానివ్వండి, మోడ్స్ అండ్ థీమ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సింపుల్ ఇంటర్ఫేస్, టచ్ రెస్పాన్స్ కూడా చాలా బెటర్ అయింది ఇంతకుముందుతో కంపేర్ చేస్తే. సో మీరు చూడొచ్చు. ఒకసారి సౌండ్ వినిపిస్తాను. స్టాండర్డ్ స్పీకర్స్ 4+2 ట్విటర్స్కి మనకి ఇంత మంచి క్వాలిటీ ఆఫ్ సౌండ్ సిస్టమ్ వస్తుంది. మనకి చాలా బాగుంది. సిట్రోన్ వాళ్ళ జెన్యూన్ స్పీకర్స్. నావిగేషన్ కూడా వస్తుంది. ప్రస్తుతానికి అయితే లేవట్లేదు. డేట్ అండ్ టైం. అలాగే రివర్స్ కెమెరా క్వాలిటీ డీసెంట్లీ విత్ అడాప్టివ్ గైడ్లైన్స్తో పాటు చూడొచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈసారి మనకు C3 ఎయిర్ క్రాస్ లాగా 7 ఇంచ్ ఫుల్లీ డిజిటల్ TFT కలర్ డిస్ప్లేతో వస్తుంది. స్పీడో, వెహికల్ సెట్టింగ్, యూజర్ సెట్టింగ్స్, అలర్ట్స్ అండ్ మెయింటెనెన్స్ పార్ట్ చూడొచ్చు. అలాగే బ్రైట్నెస్, థీమ్ సెలెక్షన్స్, యూనిట్ సెలెక్షన్స్ ఇవన్నీ కూడా మనకు వెహికల్ సెట్టింగ్స్లో ఉన్నాయి. ఫుల్లీ డిజిటల్ స్పీడో, గేర్ ఇండికేషన్స్ అండ్ ఈసారి మనకి ఇంటర్ఫేస్ కూడా మరింత అప్డేట్ అనేది అయ్యింది. సో ఇవన్నీ జనరల్ సెట్టింగ్స్, మెయింటెనెన్స్ ఉన్నాయి. ఈసారి టాకో కూడా చూపిస్తుంది. ఇంతకుముందు మనకు టాకో RPM అనేది రాకపోతుండే, ఈసారి అది కూడా వచ్చింది. అలాగే టైర్ పేజీ ఇన్ఫర్మేషన్ అనేది చూడొచ్చు. గ్రాఫిక్స్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, ఫ్యూయల్ గేజెస్, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ ద్వారా మంచి క్వాలిటీ ఆఫ్ TFT డిస్ప్లే అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక సెంటర్ కన్సోల్ డాష్ డిజైన్లో హారిజాంటల్ AC వెంట్స్ లైటే చూపిస్తాను. టిపికల్ సిట్రోన్ డిజైన్స్ అనేవి ఉంటాయి. ఈ కార్లో మనకు ట్రాపికలైజ్డ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ సింగిల్ జోన్గా ఉంటుంది విత్ డిజిటల్ డిస్ప్లే ద్వారా. స్విచెస్ క్వాలిటీ డీసెంట్లీ ఉన్నాయి. చాలా కొత్త ఫ్రెష్ లుక్స్. హజర్ లైట్ స్విచ్ ఉంది. USB పోర్ట్, 12 volts పవర్ సాకెట్ వస్తుంది. వైర్లెస్ ఛార్జర్ కూడా మిస్ అవుతుంది మనకి ఈ కార్లో. కప్ హోల్డర్, స్టోరేజ్ స్పేస్. స్టైలిష్ 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ లివర్ చూడొచ్చు. మాన్యువల్ కూడా ఆప్షన్ ఉంది. సిట్రోన్ డిజైన్స్ గేర్ లివర్ పైన కూడా విత్ గేర్ ఇండికేషన్, హై గ్లాసీ బ్లాక్ ఫినిష్లో తీసుకున్నారు. మాన్యువల్ కూడా ఆప్షన్ ఉంది మళ్ళీ ఆటోమేటిక్లో. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, సాఫ్ట్ టచ్ సెంటర్ ఆమ్రెస్ట్, సిట్రోన్ ఆమ్రెస్ట్ డిజైన్, డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఉంది. ఆమ్రెస్ట్లో ఏంటంటే అడ్జస్టబుల్ కూడా ఉంటుంది విచ్ ఇస్ రియలీ గుడ్. అది కర్వ్లో మిస్ అయింది. అండ్ స్టీరింగ్ వీల్ వచ్చేసి స్టైలిష్ 3 స్పోక్ స్టీరింగ్ వీల్, సిట్రోన్ లోగో క్రోమ్లో. రైట్ సైడ్ ఆడియో మీడియా కంట్రోల్స్ ఉంటే, లెఫ్ట్ సైడ్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తీసుకున్నారు. కానీ ఫ్లాట్ బాటమ్ లెదర్ ఫినిష్ ఉంది, కానీ క్రూజ్ కంట్రోలర్ కూడా మిస్ అవుతుంది ఈ కార్లో. చాలా ఫీచర్సే మిస్ అయ్యాయి కాస్ట్ కటింగ్లో. స్టీరింగ్ అడ్జస్ట్ అనేది కేవలం హైట్ అడ్జస్ట్ మాత్రమే ఉంది, రీచ్ అనేది లేదు. సో హైట్ అడ్జస్ట్ కేవలం ఉంది. కూపే స్టైల్ డిజైన్స్ అనుకోవచ్చు అది కూడా. ప్యాడల్ షిఫ్టర్స్ కూడా మిస్ అయ్యాయి. ఆటో వైపర్స్ కానీ ఆటో హెడ్ ల్యాంప్స్ 2 ఫంక్షన్స్ మిస్ అవుతాయి. పిల్లర్ మౌంటెడ్ ట్విటర్స్, 4 స్పీకర్స్ స్టాండర్డ్లీ ఉన్నాయి. హెడ్ అప్ డిస్ప్లే లాంటివి ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. మాన్యువల్ డిమ్మింగ్ IRVM వస్తుంది. ఎలోజిన్ డోర్ లైట్స్, సన్ గ్లాసెస్ హోల్డర్ లేదు. బ్లూటూత్ స్పీకర్ మైక్స్ ఉన్నాయి. వ్యానిటీ మిర్రర్ ప్యాసింజర్కి ఉంది, కానీ ఇక్కడ సైడ్ ఎలాంటి వ్యానిటీ మిర్రర్, టికెట్ హోల్డర్ కూడా లేదు. అట్లీస్ట్ ఒక డీసెంట్ సైజ్ చిన్న సన్ రూఫ్ ఇచ్చిన బాగుంటుంది పానరామిక్ కాకుండా. చాలా ఫీచర్స్ మిస్ అవుతున్నాయి కాస్ట్ కటింగ్లో. కాకపోతే సెగ్మెంట్లో మనకు డైమెన్షన్స్ చాలా పెద్దగా ఉంటుంది. స్పేస్ కానీ డిజైన్స్లో చాలా బాగుంటుంది. రండి ఇంజన్ గురించి మాట్లాడదాం. హుడ్ ఓపెన్ చేయడం నాబ్ ఇక్కడ కొంచెం అక్కడక్కడ ప్లాస్టిక్ కూడా డీసెంట్లీ అయితే ఉంటాయి. సో 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి ఈసారి. ఫస్ట్ ఇంజన్ ఏంటంటే బేస్ మోడల్స్లో ఉంటుంది, న్యాచురల్ ఆస్పిరేట్. సో బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు డీసెంట్ పవర్ సరిపోతుందంటే ఈ ఇంజన్కి వెళ్ళండి. 1.2 లీటర్ న్యాచురల్ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజన్ అది 3 సిలిండర్స్లో వస్తుంది. 82 పవర్ PHP తీస్తుంది. వుడ్ క్వాలిటీ చాలా బెటర్ అయింది అండ్ వెయిటెడ్ కూడా ఉంది. అండ్ 382 BHP పవర్ తీస్తుంది. అలాగే మనకు 115 Nm ఆఫ్ టార్క్తో పాటు 5 స్పీడ్ మాన్యువల్ మాత్రమే ఉంది, ఆటోమేటిక్ లేదు. ఇది వచ్చేసి ప్యూర్ టెక్ ఇంజన్ అంటారు దీన్ని. టర్బో పెట్రోల్ ఇంజన్ ఇది. ప్యూర్ టెక్ 110 అంటారు ఈ ఇంజన్ని. అండ్ 1199cc డిస్ప్లేస్మెంట్, ఇన్లైన్ 3 సిలిండర్స్, 12 వాల్వ్స్ ఉంటాయి. టర్బో చార్జర్ ఇది. 80 BHP తీస్తుంది, కానీ టార్క్ ఎక్కువగా ఉంటుంది ఈ ఇంజన్లో. 190 Nm ఆఫ్ టార్క్ వస్తుంది. 6 స్పీడ్ ఆటోమేటిక్, 6 స్పీడ్ మాన్యువల్ ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఇంజన్. మైలేజ్ 20 అంటారు, రియల్ వోల్లో 16 to 18 ఎక్కడ కూడా పోదు. BS6 ఫేస్ 2 ఇంజన్స్. ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్తో వస్తుంది. ఇంజన్ ఆటో స్టార్ట్ కూడా ఉంది. ఇన్స్టాలేషన్ కూడా ఉంది. హుడ్ లోపల బెటర్ ఎనీవేస్ లెవెల్స్కి. తొందరలో టెస్ట్ డ్రైవ్ వీడియో వస్తుంది. బేస్ మోడల్ వీడియోస్ వస్తున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్లో మిస్ అయిన ఫీచర్స్ ఏంటంటే సన్ రూఫ్ ఒకటి మిస్ అవుతుంది. ఆటో డిమ్మింగ్ IRVM, 360 degree కెమెరా మిస్ అయ్యాయి. వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ పవర్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రిక్ బూట్ అనేది మనకు కాంపిటీటర్ ఏదైతే కర్వ్లో వచ్చేసింది.
కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ స్టాప్ కానివ్వండి, క్రూజ్ కంట్రోల్ మిస్ అవుతుంది. ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ కానివ్వండి. అలాగే హైబ్రిడ్ సిస్టమ్ ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తుంది అన్ని ఇంజన్స్కి. సో అదొకటి అయితే ఇచ్చుంటే బాగుంటుండే. కాంపిటీటర్ అయితే సెగ్మెంట్లో ఏంటంటే డైమెన్షన్స్ ప్రకారంగా క్రీటా, సెల్టాస్, కర్వ్ మెయిన్ వస్తుంది కూపే స్టైల్ ప్రాపర్ రైవిల్గా. గ్రాండ్ విటారా, ఎలివేట్, హైరైడర్, టైగాన్, కోషాక్, ఆస్టర్ ఇవన్నీ సేమ్ సెగ్మెంట్లో వస్తాయి ఇప్పుడు. సో ఏప్రిల్ ఈ ఇయర్ నుంచి మనకు సిట్రాన్ కార్స్ అన్నీ కూడా మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతున్నాయి. సీకే బిర్లా గ్రూప్ ఫ్యాక్టరీలోనే తమిళనాడులో జరుగుతున్నాయి. ఇది మంచి విషయమే మనకు. సో ఎక్కడి నుంచో బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. అండ్ ఈ ప్రైస్ ఏదైతే 7,99,000 లాంచ్ ప్రైస్ ఉందో ఈ కార్ అనేది, ఇది కేవలం అక్టోబర్ 31 వరకే వ్యాలిడిటీ. సో దాని తర్వాత ప్రైజెస్ హైక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా వెహికల్ నచ్చితే మాత్రం మీరు బుక్ చేసేసుకోండి ఆలస్యం చేయకుండా. బుకింగ్ అమౌంట్ అనేది 11,000 రూపాయలు ఉంది. మీ నియరెస్ట్ డీలర్షిప్కి అయితే విజిట్ చేయండి. సో హైదరాబాద్ యొక్క డీలర్షిప్ కాంటాక్ట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ ఇది కేవలం ఫస్ట్ లుక్ వీడియో మాత్రమే. ప్రాపర్ డెడికేటెడ్ డీటెయిల్ వాక్రౌండ్ ఇంకోటి చేస్తాను నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని తెలిసిన ఇన్ఫర్మేషన్ ద్వారానే చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ క్షమించండి. సో తిట్టుకోకండి, మళ్ళీ చెప్తున్నాను. సో దట్స్ ఇట్ గైస్, 2024 సిట్రాన్ బజల్ యొక్క డీటెయిల్ రివ్యూ. మరి మీకు ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్తో పాటు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టేసుకొని మర్చిపోకుండా. అండ్ ఇంకా ఈ కార్కి సంబంధించి మన డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. మనకు అక్కడ డిస్కషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. డిస్క్రిప్షన్ బాక్స్లో అన్ని నేను లింక్స్ యాడ్ చేసాను ఇన్స్టాగ్రామ్వి. సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బై టేక్ కేర్, మాస్క్ వేసుకో, శానిటైజర్, రెగ్యులర్ సోషల్ డిస్టెన్స్తో పాటు డ్రైవ్ చేసేవారందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. అలాగే రైడ్ చేసేవారందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి పిల్ అండ్ రైడ్తో పాటు. మరి సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బస్ని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. నెక్స్ట్ మీకు ఏ వేరియంట్, ఏ కలర్ రివ్యూ కావాలి కామెంట్ చేసేయండి. ఏ కార్ రివ్యూ కావాలో కూడా ఇమీడియట్గా కామెంట్